వీళ్ళు బ్యాంకులో 100,00,00,000 అప్పు చేశారు. ఇప్పుడు 100,00,00,000 అప్పు కట్టాలని వాళ్ళు నోటీస్ పంపించారు. కావాలంటే చదువుకోండి అని చెప్పి అనామిక అయితే అందరికీ చూపిస్తూ ఉంటుంది. అలా చూపించగానే సుభాష్ అయితే తీసుకొని చదువుతూ ఉంటాడు. ఇక సుభాష్ అది చదివి షాక్ అయి అలా ఉండిపోతూ ఉంటాడు. అదంతా నిజమేనా అండి చెప్పండి అనేది అడుగుతూ ఉంటుంది అపర్ణ. అవునా అపర్ణ, ఇదంతా నిజమే, 100,00,00,000 అప్పు వీళ్ళు తీసుకున్నారు అనేది అంటూ ఉంటాడు సుభాష్. ఆ మాటలకి అపర్ణ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నిజమా అని అయితే షాక్ అయ్యి రాజు మీద అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. అలా చూసేసరికి రాజు అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు. ఇక ధనలక్ష్మి అయితే ఎలా అంటూ ఉంటుంది, ఏంటి అసలు మీరు 100,00,00,000 అప్పు ఎందుకు చేశారు? 1 కాదు 2 కాదు 100,00,00,000 అసలు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఆస్తి గురించి అడుగుతున్నప్పటి నుంచి మీరు ఇలా ప్లాన్ చేశారా? ఎలాగో వీళ్ళు ఆస్తి అడుగుతున్నారు అని ధనలక్ష్మి అయితే నానా మాటలు అంటూ ఉంటుంది రాజుని కావ్యని. ఇక ఏంటి చెప్పండి అని గట్టిగా అడిగేసరికి రాజు కావ్య వాళ్ళు ఏం చెప్పకుండా అలా మౌనంగా ఉంటారు. ఇక అపర్ణ అయితే చెప్పండి అని గట్టిగా అంటూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే మా మా వాటాకు మాకు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మీరు ఇలాంటి ప్లాన్ వేశారా అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి రాజు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ధనలక్ష్మి ఆడిన మాటలకి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక రాజు అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు. కావ్యకి ఏం సమాధానం చెప్పాలో తెలియక కొంచెం తడబడుతూ కంగారుగా చూస్తూ ఉంటుంది అందరి వైపు. ఏం చెప్పాలి అనేది ఆలోచిస్తూ ఉంటుంది కావ్య.